నా పేరు నరేష్. ఈరోజు మనం ఈ వీడియోలో మంచి టాపిక్ గురించి తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్. అది ఏంటిదంటే, చాలామంది ఇల్లు కొనాలనుకుంటారు. అదేవిధంగా కొత్త ఇల్లు కానీ అదేవిధంగా పాత ఇల్లు కానీ కొనాలనుకుంటారు. అలాంటి వారికి చాలా డౌట్స్ అనేవి ఉంటాయి. అదేవిధంగా కొంతమంది ఆ డౌట్స్ కూడా తెలియకపోవచ్చు. అసలు ఒక ఇల్లును కొనేటప్పుడు ఏ విధంగా తీసుకోవాలో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేందుకు మాత్రం ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఈ వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు చాలా ఉపయోగపడుతుంది. అయితే ఎవరైతే చాలామంది కొత్త ఇల్లు కొంటారు, కొన్న తర్వాత వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ అనేది లోన్ అవుతారనమాట. ముఖ్యంగా ఆ కొత్త ఇల్లు కొన్నప్పుడు వారికి లోన్స్ రావు, అదేవిధంగా కొంత ఇబ్బంది అనేది అవుతుందన్నమాట. ఇప్పుడు వాటికి సంబంధించి మనం కొన్ని టిప్స్ తెలుసుకుందాము. ఒకవేళ మీరు ఇల్లు కొన్నట్లయితే అసలు ఎలా అంటే ఇల్లు తీసుకోవాలో ఈ వీడియోలో మీకు చెప్పడం అనేది జరుగుతుంది. ఈ వీడియోని పూర్తిగా చూడండి. అయితే మీరు ముందుగా ఒక ఇల్లును కొనేటప్పుడు ఆ ఇల్లు మీరు తీసుకున్నప్పటికీ అది 15 సంవత్సరాలు అయిందా, లేకుంటే 15 సంవత్సరాల లోపు ఉందా అంటే, మీరు సపోజ్ ఓ ఇల్లును కొనాలనుకుంటున్నారు అనుకోండి, 15 సంవత్సరాల కంటే ఎక్కువగా ఉంటే మీకు లోన్స్ అనేవి రావన్నమాట. ఒకవేళ 15 సంవత్సరాల కంటే తక్కువగా ఉంటే మీకు ఆ ఇంటి పైన లోన్స్ అనేవి వస్తాయి. అయితే మీరు ఆ ఇంటికి మరమ్మతులు చేయించాలనుకుంటే, లేకుంటే ఆ ఇంటి పైన మీరు ఇంకొక స్లాబ్ లేదా ఇంకొక ఇల్లు కట్టాలనుకుంటే, దానికి మీకు బ్యాంకు లోన్ కావాలనుకుంటే మీకు ఇది మాత్రం మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. 15 సంవత్సరాల ఆ ఇల్లు 15 సంవత్సరాలు అయితే దానికి ఎటువంటి లోన్ అనేది రాదు. ఒకవేళ 15 సంవత్సరాల కంటే తక్కువగా ఉంటే ఆ ఇంటికి లోన్ అనేది రావడం అనేది జరుగుతుంది. ఇది మెయిన్ ముఖ్యమైన పాయింట్. ఇంకొకటి, మీరు ఇల్లుని తీసుకుపోయే ముందు ఆ ఇంటిని పూర్తిగా చెక్ చేయండి. మోమాటం లేకుండా ఆ ఇంటిని పూర్తిగా చెక్ చేయండి. ఆ గోడలు కానీ, కిటికీలు కానీ, తలుపులు, అదేవిధంగా రూము, బెడ్రూము, కిచెను, హాలు, టోటల్గా ఏమైనా క్రాక్స్ ఏమైనా ఉన్నాయా, గోడకి ఏమైనా క్రాక్స్ ఉన్నాయా, అవన్నీ పూర్తిగా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ క్రాక్స్ కానీ ఏమన్నా ఉన్నట్లయితే ఆ ఇంటిని కొనకపోవడమే మంచిది. క్రాక్స్ ఉన్నా కానీ తర్వాత చేపించుకోవచ్చు కదా అని మీరు అనుకుంటారు. ఒకవేళ చాలా బలహీనమైన ఇండ్లే ఇలాంటి క్రాక్స్ గురవుతాయి అన్నమాట. ఇలాంటి ఇళ్లను కొనేటప్పుడు మీరు 1-2 సార్లు ఆలోచిస్తేనే బెటర్. ఇంకొకటి ఏంటిదంటే, ఈ క్రాక్స్ కనిపించకుండా వాళ్ళు ఏదో ఒక పెయింట్ అనేది పూస్తారు. దాన్ని కూడా మీరు ఐడెంటిఫై చేయాల్సి ఉంటుందన్నమాట. చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఒక ఇల్లుని తీసుకునేటప్పుడు అయితే చాలా జాగ్రత్తగా తీసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ముఖ్యంగా లోన్కు సంబంధించి, అదేవిధంగా క్రాక్స్కు సంబంధించి చాలా ఇది అన్నమాట. అదేవిధంగా మెటీరియల్, ఆ ఇంటికి ఎలాంటి మెటీరియల్ వాడారు. ముఖ్యంగా ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటిదంటే కరెంటు స్విచ్లు ఏ కంపెనీ, బ్రాండెడ్ స్విచ్లా లేకుంటే నార్మల్ స్విచ్లా, ఇవి మాత్రం కంపల్సరీ తెలుసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఆ ఇంటికి వేసిన వైరింగ్ మంచి స్టాండర్డ్ కంపెనీ లేకుంటే నార్మల్ కంపెనీ అనేది చూసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఎందుకంటే ఏదైనా కరెంట్ ప్రాబ్లం అయినా కానీ చాలా మళ్ళీ ఖర్చుతో కూడుకున్నది కాబట్టి మినిమం ₹1,00,000 వరకు అవుతుందన్నమాట. ఈ విధంగా ప్రాబ్లం అనేది ఏర్పడుతుందన్నమాట. అయితే మీరు ముఖ్యంగా ఇది తీసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ముఖ్యంగా ఆ ఇల్లు వాస్తుకుందా, మెయిన్ ఇంపార్టెంట్, ఆ ఇల్లు వాస్తుకుందా లేదా అనేది కూడా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు తెలియనట్లయితే వాస్తు చూసేవాళ్ళు బజార్లో చాలామంది ఉంటారు. వారికి అడిగి ఆ ఇంటిని, మీరు కొనే ఇంటిని వారికి చూపించండి. వారు చూసి ఆ ఇల్లు వాస్తుకు ఉందా లేదా అనేది చూస్తారు ఫ్రెండ్స్. ముఖ్యంగా వాస్తుకు అనేది ఉండాలి. ఒకవేళ మాకు వాస్తు గీస్తూ అంత నమ్మకం లేదంటే మీరు డైరెక్ట్గా కొనేయచ్చు, దీనికి ఎలాంటి ప్రాబ్లం లేదు. అదేవిధంగా డ్రైనేజీ, ఆ ఇంటికి డ్రైనేజీ వ్యవస్థ సరిగా ఉందా లేదా అనేది కూడా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఇల్లు కొన్న తర్వాత డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేకపోతే మీరు చాలా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఇంకోటి, ఆ ఇంటికి సంబంధించి ఏమైనా కేసులు ఉన్నాయా, అది ముఖ్యంగా మీరు చూసుకోవాల్సి ఉంటుంది. చాలామంది ఇలాంటి ఇళ్ళను కేసు అయినప్పుడు చాలామంది అమ్మే అవకాశం ఎక్కువగా ఉంది. మీరు ముఖ్యంగా ఆ ఇల్లును అమ్మేటప్పుడు దాని మీద ఏమైనా కేసులు ఏమైనా ఉన్నాయా, అసలు ఆ ఇల్లు ఆ ఓనర్దేనా అనేది ముఖ్యంగా తెలుసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇది మెయిన్ పాయింట్స్ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.
షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మా ఛానల్లో హౌస్ ప్లాన్కి సంబంధించి చాలా రకాల ప్లాన్స్ ఉన్నాయి, వాటిని చూడండి. అదేవిధంగా కింద డిస్క్రిప్షన్లో మా వెబ్సైట్కి సంబంధించి లింకులు ఇచ్చాము, అవి కూడా చూడండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.